హాయ్ అండి అందరికీ. ఇందులో కనిపిస్తున్న లంగా బ్లౌజ్ ఎలా ఉందండి? నేనైతే ఇప్పుడు లంగా ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. 2 ½ పాప అయితే 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్నట్టుంది. అయితే పాపకైతే పెద్దదే పన్నా లంగా తీసుకొచ్చారు వాళ్ళు. అయితే నేను పైన బాడీకి తీసుకొని మిగతా క్లాత్ అంతా నేను ఇట్లా పట్టి పెట్టుకున్నాను. పట్టి 10 ఇంచెస్ పట్టి పెట్టానండి. ఎక్స్ట్రా ఉంటే మనకెందుకు, ఆ లోపల పట్టి పెట్టేసినాం అనుకో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా ఇప్పుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను బార్డర్ దగ్గర నుంచి చూడండి ఇందులో చూపిస్తున్న విధంగా అయితే పట్టి పెట్టినాను. ఎందుకంటే బార్డర్ ఉంటుంది కాబట్టి మనకి పైకి పట్టి గలీజ్గా కనబడదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఫిల్లు పెట్టుకొని ఇగో ఈ విధంగా అయితే నేను ఫిల్లుని నీట్గా మళ్ళీ ఒక కుట్టు బార్డర్ పైన అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఐరన్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇది బొటెక్లో కూడా ఇలాగే చేస్తారు, నేను చూశాను. ఇదిగోండి ఇప్పుడు ఐరన్ చేసినాం కదా, ఎంత నీట్గా ఉంది చూడండి. మనకు చెయ్యడం అయితే చాలా సులభంగా వస్తుంది, చూడడానికి కూడా చాలా లుక్ ఉంటుంది. మనం ఐరన్ చేసి నీట్గా చేసినప్పుడు మనం డబ్బులు కూడా డిమాండ్ చేయొచ్చు, ఎక్కువ ఇవ్వమని. ఎందుకంటే మన ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందో కస్టమర్ కూడా అంత సాటిస్ఫై అవుతారు. ప్లస్ డబ్బులు కూడా మనము అడిగినంత ఇస్తారు. సో నేనైతే ఈ విధంగా అయితే ఐరన్ చేయడానికి ఒక కుట్టేసుకొని ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టేసుకొని మంచిగా నీట్గా ఐరన్ చేసుకొని ఆ తర్వాత మనం కుచ్చు అక్కడ ఇక్కడ ఒక కుచ్చు మందం అయితే నేను వదిలిపెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు రెండు జాయింట్ చేస్తాం కదా లంగాకు, రెండు కార్నర్స్ జాయింట్ చేసినప్పుడు ఆ జాయింట్ కనబడకుండా దానిపైన కుచ్చు రావడానికి నేను అక్కడ కొంచెం క్లాత్ ఇక్కడ కొంచెం క్లాత్ వదిలిపెడతానండి. ఇప్పుడైతే జాయింట్ చేసుకొని అక్కడ జాయింట్ ఉన్న దానిపైన నీట్గా అయితే మనము కనబడకుండా ఫిల్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఇలా ఫిల్ పెట్టుకోవాలండి. అట్లా జాయింట్ కనబడకుండా ఫిల్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనకు నడుము ఎంత ఉందో సేమ్ అంతే లైనింగ్ కూడా మనం నడుము ఎంత ఉందో అంతే పెట్టుకొని మనం కుట్టేసుకోవాలండి. నేనైతే రౌండ్గా ఎక్కిస్తా అండి, అలా ఎక్కిస్తేనే చాలా బాగుంటుంది. ఈ ఈ కొనలు రెండు మనం జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్లు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత లోపలికి తొడిగి ఆ లైనింగ్ను కూడా మనము అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాడీ చూపించాను కదండి, ఆ బాడీ అలా తయారు చేసుకున్నాను నేను. లైనింగ్ ప్లస్ అది ఉల్టాయించి నీట్గా బాడీ అయితే తయారు చేసుకున్నాను. బాడీని ఉల్టాయించి ఆ లోపలికి లంగా లోపలికి పెట్టి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను తొడిగాను. ఆ నడుము, బాడీ నడుము ప్లస్ లంగా నడుము, రెండు నడుములు ఒక్కంతనే ఉండాలండి. లేదు అనంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ కుట్టేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మనం లైనింగ్ ఎంత ఎంత పెట్టుకున్నాం, నడుము ఎంత ఉందో అంత చూసుకొని లైనింగ్ అంతే ఉండాలి. మెయిన్ క్లాత్ పైన లంగా అంతే ఉండాలి, ప్లస్ బాడీ కూడా అంతే ఉండాలి. ఒక 1/2 ఇంచు 1 ఇంచు తేడా వచ్చినా కానీ మనకు ఫిట్టింగ్లో ఇబ్బంది అవుతుందండి. సో ఈ విధంగా అయితే కుట్టుకున్నాను నేను. చూడండి ఇప్పుడు లంగా ఎంత నీట్గా మీరు చూస్తున్నారు కదా, ఎంత నీట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది లంగా. ఒకవేళ బ్లౌజ్ మనం వేసుకోకున్నా కానీ ఈ లంగా లాంగ్ ఫ్రాక్ లాగా కూడా ఉంటుంది. చూడండి చాలా నీట్గా వచ్చింది, మనం ఐరన్ చేయడం వల్ల కూడా చాలా నీట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.